శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో చాలామంది జీవితాలలో ఎదుర్కొంటున్న సమస్య అండర్స్టాండింగ్. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమానురాగాల మధ్య ఈ యొక్క అండర్స్టాండింగ్ లోపించినప్పుడు పరస్పర విభేదాలతో మాట పట్టింపులతో పలుకోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పెళ్ళైన భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, సిస్టర్స్ మధ్య కావచ్చు, ప్రత్యేకంగా ప్రేమికుల మధ్య కావచ్చు. ఇష్టపడిన వ్యక్తి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మాట్లాడకపోతే చాలా మదన పడుతూ ఉంటారు. కానీ ఒకప్పుడు ప్రేమగా ఉండి మధ్యలో ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు చిన్న చిన్న విషయాలలో పెద్దవిగా ఆలోచించి సమస్యగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఇక్కడ ఈగో అనేది కూడా ఒకటి ఉంటుంది. దీనివల్లనే చాలామంది జీవితాలలో ఎప్పటికీ దూరంగా ఉండే విధంగా జరగడానికి ప్రధానమైన కారణం అవుతుంది. దాంపత్య జీవితంలో ఎప్పుడైతే ఈ ఈగోను పక్కన పెడతారో ఆ అన్యోన్య దాంపత్యం చిరకాలం కొనసాగుతుంది. వాళ్ళ వల్ల కలిగిన సంతానంలో కూడా సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నడవడికను బట్టి పిల్లలు కూడా అనుసరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు చక్కగా ఉండడం వల్ల వాళ్ళు పిల్లల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చక్కగా వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకునే విధంగా అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ యొక్క ప్రేమికుల మధ్య ఎక్కువ ప్రేమను ఏదైనా సరే ఎక్కువైనప్పుడు అతి సర్వత్రా వర్జియేత్ అంటారు. ఏది అయినా సరే ఎక్కువైతే దాన్ని వదిలివేయాలి, అది త్యజించబడుతుంది అనేది దీంట్లో ఉన్న ఆంతర్యం. ఇప్పుడు ఒక మనిషి దాహంతో వాటర్ అడిగారనుకోండి, వాటర్ అడిగినప్పుడు ఎంత దాహమైనా మనం ఆ గ్లాస్కి 3/4 భాగం వరకు నీళ్లు పోసి ఇవ్వడం వల్ల మనం ఇవ్వడానికి తను తాగడానికి ఇబ్బంది ఉండదు. ఎంత దాహమైనా గ్లాస్ నిండుగా పోసినప్పుడు ఏమవుతుంది, అది మనం తీసుకొని వెళ్ళేదాకా ఒలిగిపోతాయేమో భయంతో మనం వాళ్ళకి ఇవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు తాగేటప్పుడు పైన పడతాయేమోనని వాళ్ళు నెమ్మదిగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దీంట్లో ఏదైనా సరే ఎంత ఎక్కువైతే వారి ప్రేమ అంత దూరం అవడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించి ప్రతి ఒక్కరి విషయాలలో ఒక సమానమైన నిర్దిష్టత అనేది ఉండాలి అనేది అలవాటు చేసుకోవాలనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో ఇద్దరి ప్రేమికుల మధ్య ఒక అవగాహన కలగాలన్నా, ఒకరి మీద ఒకరికి ఇష్టం కలగాలన్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మిర్రర్ థెరపీ అనమాట. ఒక అద్దంతో మన యొక్క సమస్యను సంపూర్ణంగా పోగొట్టుకోవచ్చు. ఇక్కడ మనలో ఉన్న ఈగోను కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరినన్నా ఇష్టపడి వాళ్ళతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు మనతో మాట్లాడట్లేదు, గురువుగారు మేము ఆ అమ్మాయితో మాట్లాడి 15 రోజులైంది, లేదా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, అబ్బాయితో మాట్లాడి 20 రోజులు అయింది గురువుగారు, అబ్బాయి నాతో ఎలాగైనా మాట్లాడాలని ఉంది, కానీ నా తప్పు లేదు, అందుకనే నేను ఫోన్ చేయట్లేదు అని ఇలా కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక మిర్రర్ తీసుకోండి. ఆ మిర్రర్ మీద సలైవా అంటారు, అంటే మన యొక్క సలైవాతోటి వారి యొక్క పేరును ఆ యొక్క మిర్రర్ పైన రాయండి. అలా రాసిన తర్వాత మీ మనసులో ఆ యొక్క పర్సన్ని రిమెంబర్ చేసుకుంటూ 7 సార్లు వాళ్ళ పేరు చెప్పడం, ఇలా స్నాప్ చేయడం. అంటే ఒక 7 సార్లు ఇలా చిటికలు వేస్తూ మన మనసులో ఉన్న ఆలోచన, వాళ్ళు నాకు అనుకూలంగా మారుతున్నారు, ఈరోజు తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి రావడం జరుగుతుంది, నాతో మాట్లాడడం జరుగుతుంది అని మనసులో మీరు చెప్పుకోండి. ఒక ఇష్టపడిన వ్యక్తులే కాకుండా పెళ్ళైన వాళ్ళల్లో దాంపత్య జీవితంలో సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధానాన్ని అనుసరించవచ్చు. సలైవా అంటే మన యొక్క ఎంగిలి అనమాట. దానితోటి వారి యొక్క పేరును రాసుకోవాలి. అలా రాసి వాళ్ళ యొక్క చిత్రాన్ని మనసులో మననం చేసుకోవాలి. వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ ఈ యొక్క వ్యక్తి నాకు అనుకూలంగా మారాలి, నా భర్త నాకు ఈరోజు నుంచి చక్కగా అనుకూలంగా ఉండాలి, నా తప్పు లేదని నేను ఖచ్చితంగా ఉన్నాను, అందుకు తనంతట తానే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనే భార్య కోరుకున్నా, లేదా భర్త అయినా సరే ఆ అమ్మాయి విషయంలో నేనే తొందరపడి మాట్లాడుండొచ్చు, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వస్తే నేను ప్రేమగా చూసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి ఎలాగైనా నాతో మాట్లాడాలి అని భర్త అయినా సరే తన భార్య గురించి అనుకున్నా, లేదా ఇద్దరు ప్రేమికుల మధ్య ఇలాంటి కోరిక మనసులో చెప్పుకున్నా అతి శీఘ్రముగా వితిన్ డేస్లో వారి ఎవరి గురించి అయితే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించారో వాళ్ళు వీళ్ళకు అనుకూలంగా మారడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. ఇక్కడ అద్దము పెద్దదా చిన్నదా అనేది కాదు, మీకు దగ్గరలో అనుకూలంగా ఉండే ఒక చిన్న అద్దం మీదైనా తీసుకొని వారి యొక్క పేరు పూర్తిగా వివరంగా రాసే విధంగా ఉండాలి.
కాబట్టి ఈ యొక్క చక్కని విధానాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. శుభం భూయాత్.